నమస్తే వెల్కమ్ టు ఐటీవీ న్యూస్ తెలుగు. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆశ్చర్యంగా వైదొలిగారు. ప్రస్తుతం ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చల్లో ఘోర వైఫల్యం చెందడంతో సొంత పార్టీ వారే ఇక చాలు అనడంతో ఆయన వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పార్టీ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా జూలై 21న బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు దారితీసిన పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆశ్చర్యంగా వైదొలిగారు. ట్రంప్తో జరిగిన చర్చల్లో జో బైడెన్ ఘోర వైఫల్యం చెందడంతో ప్రస్తుతం ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు చెలరేగాయి. అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిలుస్తారు అన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. తన లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్ కి ఇస్తున్నా, ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా, డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్ను ఓడించండి అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది 59 ఏళ్ల హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమె సురక్షిత అభ్యర్థి అవుతారు అనేది వారి అంచనా. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయి గవర్నర్ జేబీ ప్రిట్జ్కేర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. మిచిగన్ గవర్నర్ విట్మర్ పేరు తెరపైకి వచ్చినా తాను పోటీలో లేను అని ఆమె ప్రకటించారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు. రెండవసారి ఎన్నికల్లో విజయం సాధించాలి అని నాకు గట్టి కోరిక ఉన్నా పార్టీ, దేశ ప్రయోజనాల కోసం వైదొలుగుతున్నాను అని, అధ్యక్షుడిగా నా బాధ్యతలు పూర్తి చేయడంపై దృష్టి పెడతాను అని లేఖలో బైడెన్ పేర్కొన్నారు. 81 ఏళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం కోవిడ్తో ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95% డెమోక్రాట్ ప్రతినిధులు బైడెన్కు మద్దతు పలికారు. ఆయన అనూహ్యంగా వైదొలగటంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి రావచ్చు. వాస్తవానికి ఇలా అభ్యర్థిగా అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చేయాలి అన్న విషయంపై ఎవరికీ అవగాహన లేదు. ఇదే తొలిసారి కావడంతో ఏం చేయాలి అన్న దానిపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం ఆయన స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తాను అని స్పష్టం చేశారు. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ఐటీవీ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.